ఏటైంది మళ్ళీ చెప్పమ్మా. షోరూమ్కి వెళ్తాడు అసలు మార్చడు. ఏంటంటే ఒక సరఫరా ఆడిస్తున్నాడు, అది ప్లేట్ పేరు అడిగితే ఆస్తాడని ఫీల్ అయిపోయాడు. డ్రైవర్ ఉన్నాడు పోయాడా. హలో గైస్, గుడ్ మార్నింగ్. రాత్రి అయితే సమ్మగా నిద్రపోయాం. మీకు చూపిస్తాను అండి మేము ఎక్కడ స్టే చేసాం అన్నది. అంటే మనమైతే ఇక్కడ స్టే చేసాం. ఇది భారత్ పెట్రోల్ బంక్. ఇంకా లలిత్పూర్కి 4 km ఉండగా రాత్రి ఆగిపోయాం కదా, ఒక వాటర్ ఫాల్స్లో కనిపించిందని, డ్యామ్ కనిపించిందని. సో దానికి ఇది ఒక 2 km డిస్టెన్స్లో ఉంటుంది అన్నమాట ఈ భారత్ పెట్రోల్ బంక్. రాత్రి ఇక్కడే స్టే చేసాం. మనకి NH4 రెస్టారెంట్లో భోజనం చేసాం కదా, కోసం కొంచెం గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ స్టే చేయొచ్చు అని అడిగితే స్టే చేయొచ్చు, పర్వాలేదు, మీ లగేజ్కి ఏం ప్రాబ్లం లేదు, నేను చూస్తాను అన్నారు. బట్ మనం అంత రిస్క్ తీసుకోం కదా. సో సింపుల్గా లగేజ్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టేసి, ఒకటి ఇంచ్ మన 2 piece బ్రో, గుడ్ మార్నింగ్ బ్రో, మన 2 piece బ్రో అండ్ లగేజ్ ఒక దాంట్లో పెట్టేసాం. అండ్ హర్ష, భవానీ మొత్తం ముగ్గురం కలిసి ఇగో ఇక్కడ ఇందులో పడుకున్నాం. ఇక్కడ స్టే చేసాం అన్నమాట. ఇది మనం స్టే చేసిన ప్లేస్. సో ఇప్పుడు ఏంట్రా అంటే ఇమీడియట్గా రెడీ అయిపోవాలి, సఫా అని వెళ్ళిపోవాలి. ఇంకా టైం లేదు, ఇవాళ 1 hour లేట్గా లేచాం. సో ఇంకా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయ్యాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మన రైడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్యాకప్ అంతా అయిపోయింది. 2 piece బండికి చిన్న సొట్ట పడింది ఇక్కడ. పాపం ఆ సొట్ట పడినందుకు ట్యాంక్ మార్చేయాలా అని అడుగుతున్నాడు. బాధగా ఉంది పాపం, 8 నెలలు అయింది కదా. సో దానివల్ల ఏటైంది మళ్ళీ చెప్పమ్మా. షోరూమ్కి వెళ్తాడు అసలు మార్చడు. పాపం మా 2 piece అలా ఏడిపిస్తూనే ఉంటారు. నవ్వు అమ్మా, నవ్వు, కొంచెం నవ్వు. ఇక మన రెడ్ బుల్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. మనం కూడా స్టార్ట్ అవుదాం. చలో లెట్స్ గో. మన రైడ్ అయితే ఇప్పుడు 6:50కి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ ఒక 40 minutes లేటు. ప్రజెంట్ అయితే చిన్న షార్ట్ కట్ కదా అని మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం. బట్ కేర్ఫుల్గా వెళ్తాం. ఇదేంటి రెడీ తేడా వస్తున్నాడు. సరేలే మనం ఇటు పోదాం. వాడు కరెక్ట్గానే వెళ్తున్నాడు, నేనే చాలా సేపటి తర్వాత తెలుసుకున్న రాంగ్ రూట్లో వెళ్తున్నాను కదా అని. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ ఫన్. సో నేను వెళ్ళే తవలో ఏవైనా విజన్స్ కానీ వ్యూస్ కానీ నాకు బాగున్నాయి అనిపించినా, ఏవైనా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నా కనిపించినా ఖచ్చితంగా మీకు చూపిస్తా. మీరు కూడా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి. వీలైతే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చలేదనుకోండి కామెంట్ కూడా చేయండి. మీరు ఏం చేసినా నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్లాన్ ఏంటా అంటే ఒక 1 hour రైడ్ చేస్తే కొంచెం బాడీ వార్మప్, ఎక్సర్సైజ్ అన్నీ ఇదే మనకి. గిట్టు అన్నీ ఇంకా స్పెసిఫిక్గా ఏం అక్కర్లేదు. జిమ్ములు మనకి మొత్తం వైబ్రేట్ అవుతుంది కదా, సెట్ అయిపోతుంది. అండ్ మరోవారు ఇంకోటి ఏంటంటే ఒక 1 hour జర్నీ చేసిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తే టిఫిన్ అలాంటివి దొరకమని ఇంకా ఫిక్స్ అయిపోండి. ఏదో ఒకటి తినేద్దాం. ఏది కుదరకపోతే బ్రెడ్ జాము తీసుకుందాం, ఏదైనా స్టోర్ లాగా ఏదైనా కనబడితే. సో యాక్చువల్గా అది ప్యాక్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం. బట్ మనం అది తినబోతుడికే 3-4 రోజులు అవుతుంది. సో డ్రై అయిపోద్ది కదా, ఎందుకులే. సో పెట్టలేదు. అట్లీస్ట్ జామిన్ పెట్టుకుని ఉండాల్సిందే. ఇక్కడ జామిన్ ఏమన్నా అడుగుతారో మనకు తెలీదు. మళ్ళీ గూగుల్ తల్లిని అడగాలి. మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాకు హిందీ కూడా రాదు. చాలామంది లాంగ్ వే వస్తూనే వెళ్ళాలి, లాంగ్ వే వస్తూనే వేరే స్టేట్లో ఉండగలం అనుకుంటారు. బట్ అదేం అక్కర్లేదబ్బా. వాడికి ఒకటి అవసరం అనుకుంటే వాడే అర్థం చేసుకుంటాడు. నీకు ఒకటి అవసరం అనుకుంటే నువ్వే గింజుకుని అర్థమయ్యే విధంగా చెప్తావు. ఎక్స్ప్లెయిన్ చేయగలం కదా, అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోవడమే. అంతేకాని భయపడిపోయి ఉండిపోకండి. మీరు కూడా పదండి, లాంగ్ డ్రైవ్ చాలా. నైట్ ఇదిగోండి ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం కదా, బట్ దగ్గరికి వెళ్తేనే తెలిసింది అది చాలా కష్టమైన ప్లేస్ అని. ఎందుకంటే దోమలు, పురుగులు, కప్పలు, పాములు ఈ 3 ఉన్నాయి. పురుగులు తినడానికి కప్పలు ఉన్నాయి, కప్పలు తినడానికి పాములు ఉన్నాయి.
వాటన్నిటి నుంచి తప్పించుకుని మనం ఎక్కడ ప్రశాంతంగా పడుకోగలం. ఫస్ట్ జియో బంకులు అడిగాం, వాడేంచో ఏదో దొంగలు పట్టిన వాళ్ళ చూసినట్టు చూస్తాడు మనల్ని. ఇంక ఇదంతా కుదరదురా బాబు అని ఆపేశాను. ఇప్పుడైతే మనం టీ బ్రేక్ తీసుకోవడానికి ఆగాం. హోటల్ రాయ్ ప్లేసెస్ అంట ఇదేదో. చూద్దాం ఎలా ఉంటుందో చాయ్. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, మనకి ఎప్పుడు కూడా రోడ్ సైడ్ చాయ్ నచ్చుద్ది. ఏంటి టిఫిన్ చేసేద్దామా? చాయ్ బ్రేక్ కాదా? అమ్మ బాబాయ్ 2 పీస్ బ్రో. ఏంటి బ్రో మీరు ఇంతలా మారిపోయారు ఏంటి బ్రో? మనకి హిందీ రాదు కదా, నానా సంకలనాకం ఆటోవడానికి. అంటే కార్డ్ రైస్ చెప్పడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డా. వాళ్ళకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. మనకి ఇంగ్లీష్ లిటిల్ బిట్ వచ్చి, తెలుగు అయితే మస్తుగా వచ్చు, హిందీ అయితే అస్సలు రాదు. పాపం గణేష్ నేనైతే గించుకున్నాం. ఆఖరికి రైస్ని చావాలని ఒక పదం తెలుసు కాబట్టి అది వాడాను. భవానీ ఎంచో ఇంకెలా, గణేష్ ఎంచి ఇలా కాదు అని డైరెక్ట్కి వెళ్ళి లోపలికే దూరిపోయి పెరుగు ప్యాకెట్ని చూపించాడు. అప్పుడు అది ఎప్పుడు దాయి అని పెరుగుని అది అలా కష్టపడ్డమాట పెరుగనని చెప్పుకోవడానికి. ఇప్పుడు అది వస్తుంది, తినాలి. బట్ ఆడ అలగిస్తాడనే చూడాలి. రైస్ అనేది చూపిస్తా మీకు కూడా. ఇవ్వండి ఇలా తెచ్చాడు, పెరుగు సపరేట్గా, రైస్ సపరేట్గా. రైస్ అయితే అసలు ఎలా కలుపుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర చిన్న ప్లేట్లు తప్ప పెద్ద ప్లేట్లు లేవంట. ఒకటి అమ్మ తెచ్చాడు రోయ్ పెద్ద ప్లేట్లు. ఏంటంటే కనీసం అంతలా అరుస్తున్నాడు. అది నీ ప్లేట్ పేరు అడిగితే ఫీల్ అయిపోయాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో కార్డ్రైస్ గట్టిగా కుమ్మేసాం, బాగుంది. అంటే 3 రోజులు గ్యాప్ వచ్చింది కదా, సరైన ఫుడ్ తగిలి. సో బాగుంది అనిపించింది. డ్రైవర్ ఉన్నాడు పోయాడా? నాకు తెలిసి పోవట్లే, కాల్ వచ్చి ఇరిగి ఉంటుంది మహా అయితే. అందుకే నా ఫుల్ ట్రాఫిక్. అయినా అవతల వెళ్ళొస్తున్నాడు, అవతల కలిగి వచ్చాడు రా బాబు. అందుకే నేను నైట్ జర్నీని అవాయిడ్ చేసేది. సో మీరు కూడా ఎప్పుడు కూడా నైట్ జర్నీ వద్దు. నైట్ శుభ్రంగా రెస్ట్ తీసుకోండి. పగలు ఇష్టానుసారంగా గట్టిగా ఓపుకున్నంత వరకు నాన్ స్టాప్గా 80 స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయండి. ఇప్పుడు అందిన వార్త ఏంటంటే ఇవాళ స్టే చేయడం మటుకు ఆగ్రా అని ఫిక్స్ అయ్యాం. సో ఆగ్రాలో ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి తాజ్మహల్కి వెళ్ళి తాజ్మహల్ విజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. బంకుకి అయితే వచ్చేసాం. హలో డాక్టర్ హట్ మిస్ అయ్యే. హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఆగ్రాలో ఉన్నాం. ఇక్కడ ఒక రాజస్థాన్ డాబా ఒకటి కనిపించింది, అక్కడ ఆగామట. మన వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ ఒకటి చెప్పారు, వాళ్ళని అడిగేదాం. గురు ఏంటి ఆర్డర్ ఇచ్చారు గురు? ఆలూ పరోటా, ఓకే, కడాయి చికెన్ ఒకటి. ఆలూ పరోటా, కడాయి చికెన్. ఇదేంటిది? కిస్మిస్ కూడా వేసాడు, జీడిపప్పు కిస్మిస్. చెప్పమ్మా, తెలీదా? మరి ఆర్డర్ ఇచ్చేసావు. పన్నీర్ కడాయి ఎలా ఉంది? పన్నీర్ కడాయి, పన్నీర్ కడాయి. ఓకే, ఇదేంటి కార్డ్? ప్రతిసారి ఇది ఒకటి ఉండాలి మనకి. బటర్ నాన్ సైడ్కి ఇక్కడికి బటర్ నాన్ చాలా డిఫరెంట్గా ఉందబ్బా. బ్రో 2 పీస్ బ్రో. ఏం బ్రో అలా ఉన్నావు? ఏదైనా తినేస్తుంది బ్రో, రా బ్రో మీక. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడే మనం హోటల్ అయితే చెక్అవుట్ చేసాం. డాబా, హోటల్ కాదు సారీ. ఫుడ్ అయితే ఏమో టేస్టీగా చేసాడు భయ్యా. ఆలూ పరోటా సూపర్గా ఉంది. నెక్స్ట్ బటర్ నాన్, అది కూడా అల్టిమేట్గా ఉంది. మన ఇంటి దగ్గర సాగినట్టుగా అస్సలు లేదు, చాలా స్మూత్గా ఉంది. యాక్చువల్గా అయితే నేను బటర్ నాన్ ఒక చెప్తే అందులో హాఫ్ అయితే తినగలను. బట్ ఇక్కడ ఎంత టేస్టీగా ఉందంటే మొత్తం నేనే తినేసా. అండ్ కడాయి చికెన్ అన్నీ కూడా మనం ఎలా చెప్తే అలా అప్పటికప్పుడు సూపర్ చేసేస్తున్నారు అబ్బా. డాబా అయితే చాలా బాగుంది, బట్ డాబా పేరు నాకు ఐడియా లేదు, సారీ. యాక్చువల్గా ఇక్కడ డాబాలు అన్నింటిలోనూ ఫుడ్ అలాగే ఉంది, బాగుంది. ఇప్పుడు మనం ఆగ్రాకి వెళ్ళిపోతున్నాం. ఆగ్రాకి నాకు తెలిసి ఇంకొక 17 km డిస్టెన్స్ అనుకుంటా ఇది. అండ్ ఫైనల్ అయితే మనం ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడైతే ఆగ్రాలోనే కుర్రాలతో అలా సరదాగా కొన్ని ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసి ఇవాళ నైట్కి అయితే ఇక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయ్యాం. సో గాయస్, ఈ వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ అవుతుంది. మళ్ళీ మనం డే 5లో కలుద్దాం. అండ్ అంతవరకు బాయ్ బాయ్.